రామ 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 రామ. మౌనం చాలా ప్రాధాన్యత కూడింది. ప్రతిరోజుకైనా కనీసం సైలెంట్ సిట్టింగ్ అంటున్నారు, ధ్యానం అంటున్నాం. ధ్యానం అంటే మనం అట్లాగా చేయలేం, కనీసం సైలెంట్ సిట్టింగ్. కూర్చో, కామ్గా కూర్చో. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 3 నిమిషాలు ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా సెల్ ఫోన్ స్విచ్ ఆపేసి, టీవీ ఆపేసి, అన్నీ ఆపేసి, ఎక్కడ వీలేదు అక్కడ, నేల మీద అయితే నేల మీద, కుర్చీలు అయితే కుర్చీలు, బెడ్ మీద అయితే బెడ్ మీద, ఎక్కడ కూర్చొని 5 నిమిషాలు భగవంతునితో మనం మమైకమై ఈ జన్మ తెచ్చుకున్నందుకు లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆయుధ పూజ చేసేలా. ఏం పూజ చేసేలా అండి? గట్టిగా చెప్పాలి, ఏం పూజ చేసేలా అండి? అరే ఆయుధ పూజ ఏంటండి? రామచంద్రుల వారు ఎప్పుడు అసలు దసరాల్లో ఉండేటువంటి ఆయుధ పూజ అనేటువంటిది ఎక్కడ మొదలైంది తెలుసా అండి? త్రేతాయుగములో శ్రీరామచంద్రుల వారు మొదలుపెట్టినటువంటిది అది. త్రేతాయుగములో శ్రీరామచంద్రుల వారు మొదలుపెట్టినటువంటిది ఆయుధ పూజ. అటువంటి ఆయుధ పూజ మనం చేయాలి. ఏంటండి ఈ ఆయుధ పూజ చేయడం ఏంటండి? వాట్ ఈస్ దిస్? అసలు ఆయుధం వల్ల అంటే ఏంటి? స్వామి చెప్పారు, ఒరే నాయన కోరికలు తగ్గించుకుంటున్నావు, యు వాంట్ టు డిక్రీజ్ ద డిజైర్స్. నువ్వు కోరికలు తగ్గించుకుంటున్నావు కానీ కుదరదు. రబ్బర్ బంతిని కిందకి ఎంత గట్టికి కొడితే అంత పైకి వెళ్తుంది. కోరికల్ని ఎంత తగ్గించుకుంటే అంత పెరుగుతాయి. కాబట్టి స్వామి ఏం చెప్పారు తెలుసా అండి? కోరికలను తగ్గించుకోకు, కోరికల్ని మరల్చు, మాడిఫై చేయి, డైవర్ట్ చేయి, కోరికల్ని మార్చు. స్వామి చెప్పిన అద్భుతమైన అంశం వింటే మన హృదయం పులకించిపోతుంది, పులకించిపోతుంది, పులకించిపోతుంది. మన లోపల 6 రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. తుప్పు పట్టిపోయి, రస్ట్ పట్టిపోయి, దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మాట్లాడే నాతో సహా ఇక్కడ ఎవ్వరికి ఎగ్జామ్షన్స్ లేవు, ఇక్కడ ఎవడిని వదలరు. సంస్కరణ అనేటువంటిది విన్నవారిది కాదు, ఫస్ట్ చెప్పేవాడికి ఉండాలి. అందుకే స్వామి ఏం చెప్పారు, ఎవడైనా ఏదైనా ఉపన్యాసం చెప్తా అంటే నాయన నువ్వు డ్రిల్ మాస్టర్ మాదిరిగా ఉండరా, నువ్వు ఫస్ట్ ఆచరించు, తర్వాత నిరూపించు, తర్వాత మాట్లాడు. కనుక కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములైనటువంటి ఆయుధాలు తుప్పుపట్టి ఉంటే వాటికి సానబెట్టమన్నారు, వాటిని ఉపయుక్తమైన పనిముట్లుగా తయారు చేయమన్నారు. ఎలా తయారు చేయాలి తెలుసా అండి? కామము మొట్టమొదటి అంటే తీవ్రమైన కోరిక. ఏం కోరికలు ఉండాలి? మనం బాహ్యమైన ప్రాపంచికమైన అంశములు ఎందుకు కాకుండా అత్యున్నతమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి, అమృతం వంటి భగవతత్వం మీద కోరికను, తీవ్రమైన కోరికను కలిగి ఉండాలి. అప్పుడు కామం ఎలా మారుతుందో తెలుసా అండి? కాంక్షగా మారుతుంది. ఎలా మారుతుందండి? కామం ఎలా అయిందండి? కాంక్షగా మారిపోయింది. చూడండి. రెండోది ఏంటి? క్రోధము. రెండోది ఏంటండి? దేవుడా నువ్వు నాకు ఎందుకు వశం కావు, దేవుడా నువ్వు నా పట్ల ఎందుకు అనుగ్రహించవు, దైవమా నువ్వు నీ దర్శనాన్ని ఎందుకు ఇవ్వవు, నీ చిరునవ్వు ఎందుకు కనిపించదు, నాతో ఎందుకు సంభాషించవు, నా స్వప్నంలోకి ఎందుకు రావు అనేటువంటి క్రోధాన్ని, మన లోపల ఉండే క్రోధాన్ని మనం మోడిఫై చేసి, డైవర్ట్ చేసి దాన్ని పట్టుదలగా మార్చుకోని స్వామి చెప్పారు. చూసారా? పట్టుదలగా మార్చుకో, క్రోధాన్ని పట్టుదలగా మార్చుకో. ఇక మూడోదేంటి? లోభం. అంటే మనందరం అనుకుంటున్న లోభం అంటే పిసిరిగుట్టుతనం కాదు. నాకు కావాలి, నా ప్రభు యొక్క చరణాలు నాకు కావాలి, నా ప్రభు యొక్క దివ్యమైనటువంటి అభయహస్తము నాకు కావాలి, నా ప్రభు యొక్క చిరుమందహాస దరహాసము నాకు కావాలి, ఆ రాముని యొక్క చల్లన చూపు నాకు కావాలి, నాకు కావాలనే ఆర్తిని పెంచుకో. లోభత్వము ఆర్తిగా మారిపోతుందని స్వామి చెప్పారు. కామ, క్రోధ, లోభ, మోహము. మోహం అంటే విచక్షణ లేనటువంటి యొక్క రీతిలో ప్రవర్తించడం. అదేవిధంగా మూఢభక్తిని కలుగుండు. అరే లేవాలి, వెళ్ళాలి, నీ జీవితంలో ఏవైనా సరే అది చెయ్యాలి. ఒక భక్తిని పట్టుపట్టేవంటే అది మూఢత్వం పక్కవాడు అనుకోని పర్వాలేదు, కానీ నీ సాధనలో ముందుకు వెళ్ళడంలో ఎట్టి పరిస్థితులు కూడా ఏది అవరోధం కాకూడదు, ఆటంకం కాకూడదు. మన శరీరము కానీ, కాలము కానీ, లేదా మన కుటుంబం కానీ, వ్యవస్థ కానీ, మనం దీని అంతా కూడా సక్రమంగా మనం మార్చుకునే విధంగా అందరం కూడా ఆ మోహాన్ని మూఢభక్తిగా మార్చుకోమని చెప్పారు స్వామి. ఇది యాజ్ ఇట్ ఈజ్ పదాలు, నేను ఏవి మార్చట్లేదు. కామ,
క్రోధ, లోభ, మోహ, మదం. మదం అంటే ఏంటండి? గర్వం. ఆ గర్వాన్ని ఎలా మార్చుకోవాలట? నాకు భగవంతుడు ఉన్నాడనే విశ్వాసము, అనారోగ్యం వచ్చినప్పుడు భగవంతుడు తగ్గిస్తాడనే విశ్వాసము, కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు నన్ను కాపాడుతున్న విశ్వాసము, నేను దుఃఖంలో ఉన్నప్పుడు భగవంతుడు నన్ను కౌగిలించుకుని ముందుకు నడిపిస్తాడన్న విశ్వాసము, నేను ప్రతి క్షణము కణకణములో అణువణువులో నా ప్రతి స్పందనలో, మన స్పందనలో, నా హృదయ స్పందనలో పరమాత్ముడు ఉన్నాడనే విశ్వాసాన్ని మనం పెంచుకోవడమే నిజమైనటువంటి యొక్క మదము.